కాలంలో అత్యంత అద్భుతంగా ప్రమోషన్ చేసింది అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నాం. ఎంత బాగా చేశారంటే ఎక్కడ చూస్తే సరే వాళ్ళే కనపడుతున్నారు. ఎక్కడ చూస్తే ఇంత బాగా చేస్తున్నారు, ఇంత సరదాగా చేస్తారు. వెంకటేష్ కూడా చాలా బాగా రియాక్ట్ అవుతారు స్టేజ్ మీద. ఈ సినిమాకి వెళ్ళాలనే ఫీలింగ్ కలిగింది. అది ఎంతో హెల్ప్ అయ్యింది. సో ప్రమోషన్స్ అనేది అంత ఇంపార్టెంట్. ఈ సినిమాకి వచ్చేసరికి రాజా రవీంద్ర నాకు చెప్పేది ఏంటంటే, అనే మన బ్రహ్మానందం గారి అబ్బాయి సినిమా ఉంది. విన్నాను, ఏదో బ్రహ్మానందం అని. అది ఎప్పుడు రిలీజు ఇదే. కానీ తను 2-3 హీరోల కోసం ట్రై చేశారు. వాళ్ళిద్దరూ రాలేని పరిస్థితిలో ఉన్నారు. నేనే కొంచెం కోఆర్డినేట్ చేస్తాను. ఇప్పుడు ఎవరు హీరో వచ్చే పరిస్థితి లేరు. ఎవరో ఒకళ్ళు మెయిన్ హీరో వస్తారు కానీ సినిమా లేదు. మొత్తం డల్ అయి ఉన్నారు. ఎలాగంటే ఎందుకు బ్రహ్మానందం అబ్బాయి అండి, మన ఫ్యామిలీ అయ్యా, చెప్పు నేను వస్తాను. ఇది నేను సంపాదించుకున్నటువంటి ఈ ఇమేజ్ని ఎంతో కొంత ఒక సినిమా ప్రమోషన్ కోసం, ఒక బిడ్డకి ఒక గుర్తింపు తీసుకురావడం కోసం, ఒక బిడ్డకి భుజం కాయడం కోసం నేను వస్తాను. బ్రహ్మానందం ఎందుకంత మొహన పడతాడు, ఫోన్ తీ అని ఇందాక